पाठ्यभागस्य नाम अस्ति अज्ञातस्य वासो नदेयः इति। అజ్ఞాతస్య పరిచయం లేని వాడికి వాసః నివాసము అనేది నదేయః ఇవ్వకూడదు అనేది పాఠ్యభాగం పేరు. శ్రీనారాయణ పండితः ఇది కశ్చన పండితः సహ పంచతంత్రే విద్యమానానాం కథానామేవ हितोपदेशः इति नाम्ना पुनरुक्तवान्. हितोपदेशे पंचतंत्रे अविद्यमानाः कथाः अपि बह्व्यः सन्ति, विद्यमानाः कथाः अपि बह्व्यः सन्ति. तत्र ఈ పంచతంత్ర కథలు ఈ హితోపదేశ కథల్లో ప్రత్యేకత ఏంటి అని అంటే, జంతువులు పాత్రధారులు అవుతాయి. జంతువులు పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి, అవి శాస్త్రాలు మాట్లాడతాయి, అవి మనకి శాస్త్రబోధ చేస్తాయి. అటువంటి పరిస్థితి మనకి జంతువుల మధ్య సంభాషణ అనేటువంటి ఒక కొత్తదనాన్ని ఈ లోకానికి అందించినటువంటి మహాత్ముడు విష్ణు శర్మ. ఈరోజు మనం టామ్ అండ్ జెర్రీ లాంటి ఎన్నో యానిమేషన్ ఇవి మనం చూస్తున్నాం, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే దానికి మూలకారకుడు విష్ణు శర్మ. జంతువుల మధ్య సంభాషణలు పెట్టి ఇలా చేశాడు. ఆ తర్వాత వాడు ఈయన నారాయణ పండితుడు. ఈ నారాయణ పండితుడు చేసినటువంటి హితోపదేశం, పంచతంత్రంలో 5 భాగాలు ఉంటాయి, హితోపదేశంలో 4 భాగాలు ఉన్నాయి. మిత్రలాభ మిత్రభేద విగ్రహ సంధి. ఈ హితోపదేశం అనేది విశ్వభాషాసు బహుదా అనూదిత. చాలా ప్రపంచ భాషలలో అనువదించబడినటువంటి గ్రంథం ఇది. ప్రపంచంలో ఉన్న చాలా భాషల్లోకి అనువదించారు. కాబట్టి ఈ జంతువుల మధ్య సంభాషణము, ఈ జంతువుల కథలు ఎక్కడ కనిపించినా కూడా దానికి మూలము పంచతంత్రము. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, అజ్ఞాతకులశీలస్య వాసోదేయో న కస్యచిత్ మార్జారస్య హి దోషేణ హతో గృధ్రో జరద్గవః. కస్యచిత్ ఒకానొక అజ్ఞాత కులశీలస్య, కులము శీలము. కులం అంటే మనం అనుకుంటున్నటువంటి కులమే. శీలము అంటే వాడి ప్రవర్తన, వాడి స్వభావము. అజ్ఞాత తెలియకుండా, కులము అతని యొక్క ప్రవర్తన గురించి తెలియకుండా ఏ ఒక్కడికి వాసః నదేయః, నివాసం అనేది ఇవ్వకూడదు. మన ఇంట్లో పర్వాలేదండి ఈరోజు మా ఇంట్లో ఉండండి అని నివాసం ఇవ్వకూడదు. మార్జారస్య హి దోషేణ, పిల్లి చేసినటువంటి దోషేణ తప్పు చేత జరద్గవః, జరద్గవ అనే పేరు గల గృధ్రః గ్రద్ద హతః చంపబడినది. పిల్లి చేసిన తప్పుకు
గ్రద్ద చంపబడినది అని ఆ కథ చెప్తూ ఉన్నాడు మనకి ఇక్కడ. అందువల్ల కులశీలాలు తెలియనటువంటి వాడికి మనము నివాసం ఇవ్వకూడదు, వాడితో చెలిమి చేయకూడదు. అస్థి భాగి పెన్సిల్ చేత పట్టుకొని ఉండండి, ఏదైనా అవసరమైతే రాసుకోండి. అస్థి భాగీరథీ నదీ తీరే భాగీరథీ తీరే గృధ్రకూట నామ్ని పర్వతే మహాన్ పర్కటీ వృక్ష. ఒక భాగీరథి గంగానది తీరంలో గృధ్రకూట నామ్ని, గృధ్రకూటం అనే పేరు గల పర్వతంలో మహాన్ పర్కటీ వృక్ష, ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. జువ్వి చెట్టు అంటే అది ఒక మర్రి చెట్టు లాంటిదే. అయితే దానికి పెద్ద పెద్ద ఊడలు ఉండవు, గుర్రంతో ఒకలాగా అంత బారెడు ఊడలు ఉంటాయి. వాటిపైన పక్షులు ఎక్కువగా నివాసం ఉంటాయి. తస్య కోటరే దైవ దుర్విపాకాత్ గలిత నఖనయనో జలద్గవానామ గృధ్ర ప్రతివసతి. తస్య కోటరే, ఆ చెట్టు యొక్క తొర్రలో దైవ దుర్విపాకాత్, దురదృష్టము వలన గలిత నఖ నయన, గలిత పోగొట్టుకుపోయిన, నఖ గోళ్ళు, నయన కళ్ళు కలవాడైన, గోళ్ళు కళ్ళు పోగొట్టుకుపోయిన వాడైన జరద్గవ నామ, జరద్గవ అనే పేరు గల గృధ్ర గ్రద్ద ప్రతివసతి నివసిస్తూ ఉన్నది. అంటే ఈ గ్రద్దకి కొంత ముసలితనం వచ్చింది. అందువల్ల ఈ గ్రద్దకి కాళ్ళకు ఉండేటువంటి గోళ్ళు పోయాయి, కళ్ళు కూడా కనిపించకుండా పోయాయి, కొంచెం చూపు మందగించింది. అథ కృపయా తజ్జీవనాయ తద్వృక్షవాసినః పక్షిణః స్వాహారాత్ కించిదుద్ధృత్య తస్మై దదతి తేనాసౌ జీవతి తేషాం శావకరక్షాం చ కరోతి. అథ మరి గోళ్ళు కళ్ళు అవి లేకపోతే జీవనం ఎట్టా చేస్తోందండి? తద్వృక్షవాసిన పక్షిణ, ఆ పర్కటి వృక్షంలో నివసించేటువంటి పక్షులు కృపయా, దానిపైన ఉన్నటువంటి దయతో, అయ్యో ఇది మనలాంటి పక్షే కదా పాపం, మనకు సీనియర్ పక్షి ఇది ముసలిదైపోయింది, అది గోళ్ళు కళ్ళు అంతా నశించిపోయాయి, దీనికి మనం సహాయం చేద్దామని అనుకొని స్వాహారాత్, తమ ఆహారములో నుండి కించిత్ కొంచెం ఉద్ధృత్య పైకి తీసి తస్మై దదతి, ఆ జరద్గవానికి ఇస్తున్నాయి. తేన అసౌ జీవతి, దాంతో అతడు జీవిస్తున్నాడు. బాగుంది. ఇన్ని పక్షులు అవి తెచ్చుకున్నటువంటి ఆహారంలో నుంచి కొంత ఆహారాన్ని ఈ ముసలి పక్షికి ఇస్తున్నాయి, జరద్గవానికి. మరి ఈ జరద్గవము కూడా తేషాం శావక రక్షణం, ఆ పక్షులకు శావక పిల్లల యొక్క సంరక్షణని చేస్తూ ఉంది. తల్లి పక్షి తండ్రి పక్షి ఆహారం కోసం వెళ్ళిపోతే బుజ్జి పక్షులు ఉంటాయి కదా, వాటిని ఈ జరద్గవము ఆ పక్షులకు కాస్త పెద్దరికంగా ఉండి, మీ అమ్మ వస్తాడులే నాన్న, మీ నాయన వస్తున్నాడులే ఉండండి, వాళ్ళు ఏమైనా మంచి ఆహారం చేస్తారు, అట్లా ధైర్యం చెప్తూ వాటిని సంరక్షిస్తూ ఉన్నది.
అలా సంరక్షించడం అనేది ఇది చేస్తూ ఉంది. ఆ పక్షులు కూడా తాము తెచ్చుకున్నటువంటి ఆహారంలోంచి కొంత ఇచ్చి ఈ పక్షిని జీవింపజేస్తున్నాయి. అథ కదాచిత్ దీర్ఘకర్ణనామా మార్జారః పక్షిశావకాన్ భక్షితుం తత్రాగతః. కదాచిత్ ఒకసారి దీర్ఘకర్ణః నామ, దీర్ఘకర్ణుడు అనే పేరు కలిగిన మార్జారః పిల్లి పక్షిశావకాన్ పక్షుల పిల్లలను, శావక అంటే పిల్లలు, పసిపిల్లలు, ఆ పక్షి శిశువులను భక్షితుం తినడానికి తత్రాగత అక్కడికి వచ్చింది. తతస్తమాయాంతం దృష్ట్వా పక్షిశావకై భయార్తై కోలాహలః కృతః. తమాయాంతం దృష్ట్వా ఆ పిల్లి వస్తూ ఉండటాన్ని చూసి భయార్తై భయము చేత వ్యాకులత పొందినటువంటి పక్షిశావకై పక్షి పిల్లల చేత కోలాహలః కృతః గొడవ చేయబడినది. ఎప్పుడైతే ఆ పిల్లి వస్తుండటాన్ని ఈ పక్షి పిల్లలు చూశాయో ఆ పక్షి పిల్లలు వెంటనే గొడవ చేయడం మొదలుపెట్టాయి. ఏదో వచ్చేస్తుంది, మనకేమో ఏదో జరగబోతోంది అని చెప్పేసి భయపడిపోయాయి అవి. తత్శ్రుత్వా జరద్గవేన ఉక్తం. ఆ పక్షి పిల్లలు కలకల రవాలు చేసేసరికి అది విని జరద్గవుడు ఇలా అంటున్నాడు, కోయమాయాతి, ఎవరు వస్తున్నారు అని. దీర్ఘకర్ణ గృధ్రమవలోక్య సభయమాహ. ఎవరొస్తున్నారు అని జరద్గవం అనేసరికి ఆ దీర్ఘకర్ణుడు విన్నాడు. ఆ పిల్లి విని ఇలా చూశాడు ఒక్కసారి, ఇంత పెద్ద గ్రద్ద ఉంది అక్కడ. వామ్మో, నేను గమనించలేదే అనుకుంటూ ఉంది. ఆ గ్రద్దను అవలోక్య చూసి సభయం, ఇది కూడా భయపడిపోతూ ఆహా ఇలా పలికింది. ఇది భయపడిపోయింది ముందు పిల్లి. హా హతోస్మి యతోయం మాం వ్యాపాదయిష్యసి. హా హతోస్మి, అయ్యో చచ్చాను నేను. హా అంటే అయ్యో, హతోస్మి చచ్చాను. ఎందుకంటే యతః, ఎందుకంటే అయం ఈ గ్రద్ద మాం వ్యాపాదయిష్యసి, నన్ను చంపేస్తుంది. ఎందుకని పిల్లి పారిపోలేదు కదా, గద్ద ఎగురుకుంటూనే వచ్చి పట్టేసుకుంటుంది, నన్ను చంపేస్తుంది. అథవా లేకపోతే అని ఇంకొక ఉపాయాన్ని ఆలోచన చేస్తుంది. తావద్భయస్య భేతవ్యం యావద్భయమనాగతం ఆగతం తు భయం వీక్ష్య నరః కుర్యాత్ యథోచితం. భయస్య భయానికి, తావత్ అంతవరకు, భేతవ్యం భయపడాలి, యావత్ ఎంతవరకైతే, భయము అనాగతం రాలేదో, భయము రానంత వరకు భయానికి భయపడాలి. ఆగతం తు భయం వీక్ష, ఆగతం వచ్చేసినటువంటి భయాన్ని వీక్ష చూసి, నరః మానవుడు యథోచితం ఏమి చెయ్యాలో దానిని కుర్యాత్ చేయవలెను. చూడండి, పక్షులు జంతువులు మాట్లాడుకుంటున్నా కూడా మానవహానే మాట్లాడుకుంటున్నాయి. భయం అంటే భయపడాల్సిందే. పాము అంటే భయం మనకి. పాము అంటే పాము కోసం మనం ఎప్పుడు భయపడాల్సిందే. ఎప్పటి వరకు భయపడాలి? పాము మన కళ్ళెదుటికి రాకముందు వరకు మనం భయపడాలి. ఎప్పుడైతే ఒక పాము మన కళ్ళెదుట వచ్చి మన ఎదురుగా నిలబడిందో అప్పుడు ఇంకా భయపడుతూ కూర్చోకూడదు.
ఎలా తప్పించుకోవాలో ఆలోచన చేయాలి. అది ఇక్కడ చెప్తూ ఉంది. భయము మనకు ఏర్పడనంత వరకు, ఆ కారణం ఏంటో మనకు ఏర్పడనంత వరకు మనం కొంత భయపడాల్సిందే, తప్పదు. కానీ ఎప్పుడైతే ఆ భయం అనేది మన ఎదుటిగా వచ్చేసిందో, ఆగతంతు భయం వీక్ష, భయం వచ్చేసిన తర్వాత నరహ మానవుడనేవాడు యథోచితం ఏమి చేయవలెనో ఆ సమయంలో, అంటే ఉపాయం, ఏ ఉపాయాన్ని ఆ సమయంలో చేయాలో తత్కుర్యాత్, దాన్ని చేయాలి. అంతేగాని భయం వచ్చిందని భయపడుతూ కూర్చోకూడదు అని ఒక శాస్త్రం చెప్తూ ఉన్నాడు. అందుకని ఏం చేశాడు, అధునా అతి సన్నిధానే పలాయితుం అక్షమ. అధునా ఇప్పుడు, ప్రస్తుతం, అతి సన్నిధానే చాలా దగ్గరలో ఉంది ఈ గ్రద్ద. అందువలన పలాయితుం పారిపోవడానికి అక్షమ అసమర్థుడను నేను. ఏముందండి, గ్రద్ద ఉందంటే పారిపోవచ్చు, కానీ ఈ గ్రద్ద చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా పారిపోవడం కూడా సాధ్యం కాదు. తద్యథా భవితవ్యం తథా భవత్. తత్ కనుక యథా భవితవ్యం, ఏ విధంగా జరగవలసి ఉంటే తథా భవత్, ఆ విధంగా జరగని. తావత్ విశ్వాసముత్పాద్య సమీపముపగచ్చామి. విశ్వాసం ఉత్పాద్య, దీనికి ఒక నమ్మకాన్ని కలిగించి, సమీపం దగ్గరికి ఉపగచ్చామి వెళ్తాను, ఒక నమ్మకాన్ని కలిగిస్తాను, నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేస్తాను, చేసి దగ్గరికి వెళ్తాను ఇంకా అని ఇత్యాలోచ్య, ఈ విధంగా ఆలోచించి తముపసృత్య అబ్రవీత్, ఆ గ్రద్దకు కొంచెం దగ్గరగా వెళ్ళి, ఉపసృత్య దగ్గరికి వెళ్ళి, అబ్రవీత్ పలికినది, ఆర్య త్వాం అభివందే. పూజ్యుడా, నిన్ను నమస్కరిస్తున్నాను. ఆర్య పూజ్యుడా, త్వాం నిన్ను అభివందే నమస్కరిస్తున్నాను. గృధ్ర అవదత్, గ్రద్ద మాట్లాడింది. కస్త్వం, ఎవరు నువ్వు, కఠినంగా అడిగింది. సోవదత్, అచ్చే మార్జారోహం, నేను పిల్లినండి. గృధ్ర గ్రద్ద మాట్లాడింది. దూరమపసర నోచేత్ హంతవ్యోసిమయ, దూరంగా వెళ్ళు, లేకపోతే నా చేత చంపబడతావు నువ్వు. దూరం అపసర, దూరంగా వెళ్ళిపో. నో చేత్, లేకపోతే మయా హంతవ్యోసి, నా చేత నీవు చంపబడతావు. మార్జారః వదత్, శ్రూయతాం తావత్ అస్మద్వచనం, శ్రూయతాం తావత్ మద్వచనం. మద్వచనం, నా మాటని తావత్ కొంచెము, శ్రూయతాం వినండి. తతో యద్యహం వద్యః తదా హంతవ్యః. తతః, ఆ తర్వాత, నా మాటను మీరు విన్న తర్వాత, యది అహం వద్యః, ఒకవేళ నేను చంపదగిన వాడనైతే, హంతవ్యః, చంపదగిన వాడనే, చంపేయాల్సిందే, నన్ను నీ చేత చంపబడాల్సిందే అని ఏమని చెప్తోంది. యతః, ఎందుకంటే, జాతి మాత్రేణ కిం కశ్చిత్ వధ్యతే పూజ్యతే క్వచిత్, వ్యవహారం పరిజ్ఞాయ వధ్యః పూజ్యోతవా భవేత్. జాతి మాత్రేణ, జాతి పేరు, జాతి మాత్రము చేత, కశ్చిత్, ఒక వ్యక్తి, క్వచిత్, ఎక్కడైనా, వధ్యతే, చంపబడతాడా,
వా లేక పూజ్యతే పూజించబడతాడా? వ్యవహారం పరిజ్ఞాయ, అతని యొక్క వ్యవహారమును తెలుసుకొని వధ్య చంపదగినవాడో అథవా లేక పూజ్య పూజించదగినవాడో భవేత్ అవుతాడు. ఒక వ్యక్తి పలానా జాతివాడంటే అతన్ని చంపేయండి అంటారా? తప్పు కదా. ఆ జాతివాడైతే చంపేస్తారా ఏంటి? ఒక జాతి అనేది ఒక జాతి పేరు చెబితే ఒక వ్యక్తిని పూజిస్తారా లేదా ఒక వ్యక్తిని చంపేస్తారా? అంటే జాతి అనేది పూజ్యత్వాన్ని ఇవ్వదు, మరణాన్ని కూడా ఇవ్వదు. మరి పూజ్యత్వాన్ని కానీ మరణాన్ని కానీ ఏమిస్తుంది? వ్యవహార, ఆ వ్యక్తి యొక్క వ్యవహారం. వాడు మంచివాడైతే, వాడి దగ్గర మంచి లక్షణాలు ఉంటే సమాజంలో వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా, వాడు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వాడు ఏం చదువుకున్నవాడైనా, చదువురాని వాడైనా, ధనవంతుడైనా, నిరుపేదైనా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలను చూసి ఆ వ్యక్తిని గౌరవిస్తారు, లేకపోతే ఆ వ్యక్తిని దూరం ఉంచుతారు, లేదా ఆ వ్యక్తిని చంపేస్తారు. అంతేగాని జాతి మాత్రేనా పిల్లి అనగానే నువ్వు దూరంగా వెళ్ళి లేకపోతే నేను చంపేస్తాను నేను అంటావేంటి? నువ్వు పిల్లి అయితే చంపేస్తావా అని కొంచెం గడుసుదనంతో ఒక మంచి సూక్తి చెప్పింది ఆ గ్రద్దకి. గృద్రహ బ్రూతే, గ్రద్ద అంటోంది, బ్రూహి కిమర్థం ఆగతోసి, సర్లే కిమర్థం ఆగతోసి, ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? బ్రూహి చెప్పు. సోవదత్ పిల్లి చెప్పింది, అహమత్ర గంగాతీరే నిత్యస్నాయి నిరామిషాసి బ్రహ్మచారి చాంద్రాయణ వ్రతమనుతిష్టన్ చాంద్రాయణ వ్రతమాచరన్ తిష్టామి. ఏమండి, నేను అత్ర గంగా తీరే, ఇప్పుడు గంగా నదీ తీరంలో నిత్యస్నాయి ప్రతిరోజు స్నానం చేస్తాను, నిరామిషాసి, ఆమిషం అంటే మాంసము, నిరామిషాసి మాంసాహారమును తినడం లేదు, అంటే శాకాహారాన్ని తింటున్నాను అని అర్థం. బ్రహ్మచారి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాను. చాంద్రాయణ వ్రతాన్ని ఆచరన్ తిష్టామి, ఆచరిస్తూ ఉన్నానండి నేను అని పిల్లి చెప్పడం మొదలుపెట్టింది. ప్రతిరోజు స్నానం చేయడం అనేది చాలా పుణ్యకర్మ. స్నానం ద్వారా పరిశుభ్రత వస్తుంది అని అందరూ అనుకుంటారు. పరిశుభ్రతతో పాటు పవిత్రత కూడా వస్తుంది. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి అని మనం చెప్పుకొని ఆ స్నానం చేయడం ద్వారా వ్యక్తికి పరిశుభ్రతతో పాటు పవిత్రత కూడా వస్తుంది. కాబట్టి ఆ పిల్లి చెప్తోంది, నిత్యస్నాయి ప్రతిరోజు స్నానం చేస్తున్న వాడిని నేను. నిరామిషాసి మాంసం తినడం లేదు. మాంసం తినడం అనేది మహా అపరాధమైనటువంటి పని. అది తినకుండా ఉన్నాను నేను అని చెప్పుకోవడం ద్వారా గుణాతిశయం, అటువంటి శ్రేష్టమైన గుణం కలవాడిని నేను, శాకాహారిని నేను చెప్పుకోవడంలో గొప్పతనం ఉంది. మాంసాహారం చెప్పుకోవడంలో గొప్పతనం లేదు. అందుకని పిల్లి ఇలా చెప్తోంది, చాంద్రాయణ వ్రతం అనుతిష్టామి, చాంద్రాయణ వ్రతాన్ని నేను చేస్తున్నాను. చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటంటే, ఇప్పుడు శుక్లపక్షం ఉంది, శుక్లపక్షంలో పూర్ణిమ వస్తుంది. పూర్ణిమ రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు. ఈ వ్రతం చేసేటువంటి వ్యక్తి కూడా నిండుగా భోజనం చేస్తాడు. పెద్ద అరిటాకు వేసుకొని ఆ అరిటాకులో స్వీట్లు, ఒక 2-3 రకాల కూరలు, 2-3 రకాల పచ్చళ్ళు, 2-3 రకాలు పప్పు అలాంటివి, సాంబారు ఇలాంటివన్నీ వేసుకొని
అన్నం పెట్టుకొని 2-3 రకాల అన్నాలు కూడా, అన్నము, పులిహార, దధ్యోదనం ఇట్లాంటివన్నీ చేసుకొని అన్నీ పెట్టుకొని శుభ్రంగా కడుపు నిండా భోంచేస్తాడు. కావలసినంత తనివి తీరా తినేస్తాడు. ఆ తర్వాత రోజు కొంత ఆహారాన్ని తగ్గిస్తాడు. చంద్రుడు పూర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత రోజు మరికొంత, ఆ తర్వాత రోజు మరికొంత. పూర్ణిమ తర్వాత వచ్చేటువంటి పక్షము కృష్ణపక్షం. కృష్ణపక్షంలో చంద్రుడు తరిగిపోతూ ఉంటాడు. ఈ వ్యక్తి తినే ఆహారం తరిగిపోతూ ఉంటుంది. అమావాస్య రోజు వచ్చేసరికి చంద్రుడు కనపడడు, ఈ వ్యక్తి భోజనమే చేయడు. ఆ రోజు అమావాస్య రోజు పూర్తి ఉపవాసం. అమావాస్య అయిపోయిన మరుసటి రోజు చంద్రుడు ఒక్క రేఖ మాత్రం కనిపిస్తుంది ఆకాశంలో. ఇతడు కూడా ఒక ముద్ద అన్నం తింటాడు. ఆ రెండో రోజు ఇంకొంచెం కనిపిస్తాడు చంద్రుడు, ఇతడు మరో 2 ముద్దలు తింటాడు. ఇలా మళ్ళీ శుక్లపక్షంలో ఆహారాన్ని పెంచుకుంటూ పోతాడు. పూర్ణిమ రోజు పూర్తి ఆహారం తింటాడు. ఇది చాంద్రాయణ వ్రతం. చంద్రుడు పెరగడం, చంద్రుడు తరగడం ఆధారంగా ఉపవాసం చేయడం అనేది జరుగుతుంది. అటువంటి కఠినతరమైనటువంటి చాంద్రాయణ వ్రతాన్ని నేను చేస్తున్నాను. పూర్తి ఉపవాసం అయితే ఉంటారు, కానీ ఒక్క ముద్ద అన్నం తిని ఉపవాసం ఉండడం అంటే చాలా కష్టం. 2 ముద్దలు తిని ఉండాలి అని అంటే కష్టం. అలా అటువంటి కఠినతరమైనటువంటి చాంద్రాయణ వ్రతాన్ని నేను చేస్తున్నానండి. సరే, బాగుంది. యుష్మాన్ ధర్మజ్ఞానరతాః ప్రేమ విశ్వాస భూమయః ఇది పక్షిణః సర్వదా మమాగ్రే ప్రస్తువంతి అని గ్రద్ద గురించి చెప్తుంది. ఏమండి, మిమ్మల్ని గురించి మీ పక్షులు ఏం చెప్తుంటాయో తెలుసా నా దగ్గర? ఆయన ధర్మజ్ఞానరతాః, చక్కటి ధర్మము జ్ఞానములో ఎప్పుడు నిమగ్నుడై ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆ ధార్మికమైనటువంటి విషయాలే ఆలోచన చేస్తుంటాడు. ప్రేమ విశ్వాస భూమయ, ఒక ప్రేమకి, ఒక నమ్మకానికి ఆయన ఒక విశ్వాస భూమి. ఆయన నమ్మదగినటువంటి వ్యక్తి. ఒక ప్రేమను పంచుకోవడానికి కానీ, ఒక నమ్మకానికి కానీ ఆయన ఎంతో నమ్మదగినటువంటి వ్యక్తి అని పక్షిణః మమ అగ్రతః, మీ పక్షులు మమ అగ్రతః వదంతి, నా ఎదురుగా చాలాసార్లు చెప్పారండి. మమ అగ్రే ప్రస్తువంతి, నా ఎదురుగా చాలాసార్లు చెప్పారు. భవద్భ్యః విద్యా వయో వృద్ధేభ్యః ధర్మం శ్రోతుమిచ్చామి. విద్యా వయో వృద్ధేభ్యః, విద్య చేత, వయస్సు చేత, వృద్ధేభ్యః జ్యేష్ఠులైనటువంటి పెద్దవారైనటువంటి, భవద్భ్యః మీ నుండి ధర్మమును శ్రోతుమిచ్చామి, వినాలని అనుకుంటున్నానండి. పెళ్ళి చూసారా ఎంత చక్కగా మాట్లాడుతుందో? అన్ని ధర్మశాస్త్రాలన్నీ మాట్లాడుతుంది. ఇలాంటి సాహిత్యం చదివితే కదా వ్రతం అంటే ఏమిటి, నోము అంటే ఏమిటి, ప్రతిరోజు స్నానం చేయడం అంటే ఎంత శ్రేష్టమైన పని, బ్రహ్మచర్యం అనేది ఎంత గొప్ప పని, ఇలాంటి విషయాలన్నీ తెలిసేది అని వాళ్ళు చెప్తూ ఉంటారండి. కాబట్టి మీ దగ్గర కాస్త ఏదో ధర్మం గురించి శ్రోతం ఇహాగత, ధర్మమును గురించి వినడానికి వచ్చానండి. మీ పక్షులు మిమ్మల్ని ధర్మాత్ముడని చెప్పడం వల్ల భవంతశ్చ ఏతాదృశ ధర్మజ్ఞాః యన్మాం అతిథుం హంతుముద్యతాః గృహస్థధర్మశ్చేషః. ఇంత వినయంగా మాట్లాడి చివరికి వచ్చేసరికి ఒక మెలక తిప్పింది. భవంతస్తు ఏతాదృశ ధర్మజ్ఞాః, మీరేమో ఇంత పెద్ద ధర్మాత్ములు. మీ పక్షులని ధర్మాత్ముడు అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి చూస్తేనేమో మీరు ఇంత పెద్ద ధర్మాత్ములు. యన్మాం అతిథిం, ఇంటికొచ్చిన అతిథినైన నన్ను హంతుముద్యతాః, చంపడానికి సిద్ధపడ్డారు. అంత పెద్ద ధర్మాత్ములండి మీరు అని ఒక సెటైర్ వేసింది. అక్కడ ఒక వ్యంగ్యంగా ఒక మాట మాట్లాడేసింది. గృహస్థ ధర్మశ్చేష, ఏమండి ఇది గృహస్థ ధర్మమా? నాకు తెలియదు, ఎందుకంటే నేను బ్రహ్మచారిని.
గృహస్థ ధర్మం ఇంతేనా? ఇంటికి వచ్చినటువంటి అతిథిని చంపేస్తానడమేనా అని గద్దించి అడిగింది. కించ మరొక్క విషయం చెప్తాను. అరావప్యుచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే చేత్తు పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః. గృహం ఆగతే, గృహం ఇంటిని గురించి, ఆగతే వచ్చిన వాడైనటువంటి, అరౌ అపి శత్రువునందు కూడా ఉచితం యోగ్యమైన ఆతిథ్యం అతిథి సత్కారము కార్యం చేయదగినది. ద్రుమః చెట్టు, చేత్తు తనను నరుకుతూ ఉన్నటువంటి వాడైన వ్యక్తి యొక్క పార్శ్వగతాం పక్కనే ఉన్నటువంటి ఛాయాం నీడను న ఉపసంహరతే ఉపసంహరించుకోదు, వెనక్కి తీసుకోదు. వీడు నన్ను నరుకుతూ ఉన్నాడు, వీడికి నేను ఎందుకు నీడనివ్వాలి అని వాడి దగ్గర ఉన్న నీడని వెనక్కి లాక్కోదు చెట్టు. వాడు అదే నీడను నిలబడుకొని, అమ్మ హాయిగా ఉంది, అటు వెళ్తే ఎండ కాబట్టి ఇటు నీడగా ఉంది, ఇటువైపు నుంచే నరుకుతాను నేను అని అనుకొని వాడు చక్కగా ఆ చెట్టు నీడలో నిలబడుకొని, ఆ చెట్టుకు ఎటువైపు నీడ ఉందో అటువైపు నిలబడుకొని కత్తో గొడ్డలో తీసుకొని చక్కగా నరుకుతూ ఉంటాడు. మరి ఆ చెట్టు అనుకుంటుందా వీడు నన్ను నరుకుతూ ఉన్నాడు కాబట్టి వీడికి నీడనివ్వకుండా నేను వెనక్కి లాగేసుకోవాలి నా నీడని అని అనుకుంటుందా? అనుకోవట్లేదు. అలాగే ఇంటికి వచ్చినటువంటి వాడు శత్రువైనా సరే అతనికి తగిన విధంగా ఆతిథ్యం ఇవ్వాల్సిందే, అతిథి సత్కారాలు చెయ్యాల్సిందే. కానీ వీడు మన శత్రువు, వీడుకు మనకి గొడవ జరిగింది ఒకరోజు, వీడా మన ఇంటి ముందుకు వచ్చేది అని చెప్పి వాడు మొహం చూడకుండా వెళ్ళిపో ఎందుకు వచ్చావు మా ఇంటికి అని ఇలా చెయ్యరు కదా అని పిల్లి అడుగుతోంది గ్రద్దని. యది అన్నం నాస్తి తదా సుప్రీతేనాపి వచసా తావదతిథి పూజ్య ఏవ. ఇది అన్నం నాస్తి, ఒకవేళ ఆ అతిథికి పెట్టడానికి నీ దగ్గర తిండి పదార్థం ఏమీ లేకపోతే, అన్నం అంటే అన్నము అనే అర్థం కాదు, తిండి అని అర్థం. అత్తుం యోగ్యం అన్నం, తినడానికి పనికి వచ్చేది. ఇంటికి వచ్చినటువంటి అతిథికి తినడానికి ఏమైనా పెట్టాలి, అతడు జఠరాగ్ని చల్లారాలి, ఏమీ లేదు పెట్టడానికి. ప్రీతి సుప్రీతేన వచస, ప్రేమపూర్వకమైనటువంటి మాట చేతనైనా కూడా అతిథి పూజ్య ఏవ, అతిథి పూజించదగిన వాడే. ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడడానికి అండి, ఏమండి నమస్కారం అండి, పిన్ని గారు బాగున్నారా, ఆ అబ్బాయి బాగున్నాడా, చాలా రోజుల తర్వాత వచ్చారు, మీ ఆరోగ్యం ఎట్టుంది, ఇలా మంచిగా అతని గురించి అడిగి తెలుసుకొని మాట్లాడి ఆ వ్యక్తిని సంతోషపరచవలసిందే. తథాచోక్తం, ఒక విషయం ఇలా చెప్పబడింది. తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సూనృత ఏతాన్యపి సతాం గేహే నోచ్ఛిద్యంతే కదాచన. తృణాని గడ్డి పరకలు, భూమి స్థలము, ఉదకం నీరు, చతుర్థి నాలుగవదైనటువంటి సూనృత వాక్, సూనృత సత్యభూతమైన వాక్ మాట, సతాంగేహే సజ్జనుల యొక్క ఇంటి యందు కదాచన ఎప్పటికీ కూడా నోచ్ఛిద్యంతే తరగిపోవు. తృణాని అంటే గడ్డి పరకలు, గడ్డి పరకలు అంటే శాకము, కూరగాయలు. అంటే వచ్చినటువంటి వ్యక్తికి మనం పెట్టడానికి పనికొచ్చేటువంటి కూరగాయలు పండ్లు లాంటివి అన్నమాట. ఇక్కడ తృణాని అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉండాలి, అవి తరిగిపోకూడదు. రెండోది
భూమి, భూమి అంటే స్థలం, నేల అని కాదు, స్థలము. ఆ వ్యక్తిని మనం కూర్చోబెట్టడానికి, నిద్రపుచ్చడానికి, ఆయన్ని మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ నివాసం ఉండడానికి అనడానికి కావలసినటువంటి భూమి, స్థలము అతని ఇంటిలో ఖచ్చితంగా ఒకటి కేటాయించబడి ఉంటుంది. ఉదకం మంచి తీర్థం, తాగడానికి, స్నానం చేయడానికి, ఆ వ్యక్తి బట్టలు ఉతుక్కోవడానికి, ఇంకా ఆ వ్యక్తికి కావలసిన రీతిలో ఉపయోగించుకోవడానికి కావలసిన నీరు అనేది ఒకటి. చివరిది సూనృత, చక్కటి మాటలు. వచ్చినటువంటి వాడిని బాగున్నారా, కూర్చోండి, మీకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఇంట్లో ఈ విధమైనటువంటి సౌకర్యాలే ఉన్నాయి, కాస్త మీరు సర్దుకుపోవాలి మా ఇంట్లో, ఇలా మంచి మాటలు మాట్లాడడం. ఈ 4 సజ్జనుల ఇంట్లో తరిగిపోవు. సజ్జన ఇంట్లో ఈ 4 ఉంటాయి. అతనికి పెట్టడానికి ఏదో ఒక రకమైన ఆహారము ఉండడం, అతన్ని నివాసం ఇవ్వడానికి కొంత స్థలము, మంచినీళ్ళు, మంచి మాటలు ఎప్పటికీ సతాంగేహే, సజ్జనుల ఇంటిలో నోచ్ఛిద్యంతే, తరిగిపోవు. అన్యచ్చ, మరొక విషయం. ఇదంతా అతిథి మర్యాదల గురించి శాస్త్రీయమైనటువంటి విధానంలో చెప్పబడినటువంటి విషయాలని వివిధ పురాణాల నుంచి, శాస్త్రీయ గ్రంథాల నుంచి తీసుకొని అలాగే పెట్టబడినటువంటిది. బాలో వా యది వా వృద్ధః యువా వా గృహమాగతః తస్య పూజా విధాతవ్యా సర్వస్య అభ్యాగతో గురుః. బాలహవా చిన్నపిల్లాడు కానీ, వృద్ధహవా వృద్ధుడు కానీ, పెద్ద ఆయన కానీ, యువావా యువకుడు కానీ, గృహం ఆగత ఇంటిని గురించి వచ్చినప్పుడు తస్య పూజ అతనికి పూజ విధాతవ్యా చేయవలసిందే. వీడి పిల్లవాడని కానీ ముసలోడికి మనం చేసేదేంటి అని, రావే వీడి యువకుడు కుర్ర రారా వీడికి మర్యాదలు చేసేదేంటి అని అనకూడదు. సర్వస్య ప్రతివానికి అభ్యాగత అతిథి అనేటువంటి వాడు గురుహు పూజ్యుడు. గురువు అంటే పెద్దవాడు అని ఒక అర్థము, పూజ్యుడు అని ఒక అర్థం. కాబట్టి చిన్నపిల్లాడు వచ్చాడని అమర్యాద చేయకూడదు, పెద్దవాడు వచ్చాడని అమర్యాద చేయకూడదు, యువకుడు వచ్చాడని అమర్యాద చేయకూడదు. అతను ఎవరైనా కానీ, చిన్నపిల్లాడు కానీ, వృద్ధుడు కానీ, యువకుడు కానీ, ఇంటికి వచ్చిన సమయంలో అతడు అతిథి. అతిథి సత్కారాల చేత గౌరవించవలసినదే అని శాస్త్రం చెబుతోంది. అపరంచ, మరొక విషయం. నిర్గుణేష్వపి సత్వేషు దయాం కుర్వంతి సాధవః నహి సంహరతే జ్యోత్స్నాం చంద్రశ్చండాలవేష్మనః. నిర్గుణేషు గుణరహితములైనటువంటి సత్వేషు పదార్థములయందు కూడా సాధవః సజ్జనులు దయాం కుర్వంతి దయను చూపిస్తారు. చంద్రుడు చండాల వేశ్మనః చండాలుడి యొక్క ఇంటి నుండి జ్యోత్స్నాం వెన్నెలను న ఉపసంహరతే వెనక్కి తీసుకోడు. చంద్రుడు అనుకుంటున్నాడా, నేను శ్రీరామచంద్రుని ఇంటిపైన వెన్నెలను కురిపిస్తాను, మహారాజు శ్రీకృష్ణదేవరాయల ఇంటిపైన వెన్నెలను కురిపిస్తాను, ఇతడు చండాలుడు కాబట్టి ఇతడి ఇంటిపైన నేను వెన్నెలను కురిపించను అనుకొని చండాలుని యొక్క గృహంపై నుంచి తన వెన్నెలను వెనక్కి తీసుకుంటున్నాడా? లేదు కదా. ఏ వెన్నెల అయితే మహారాజు గారి ఇంటి మీద కురుస్తూ ఉందో అదే వెన్నెలని అదే చంద్రుడు చండాలుడి ఇంటి మీద కూడా కురిపిస్తాడు. అదే బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే గీతంలో అన్నమాచార్యుడు చెప్పింది. ఇది
సాధవ సజ్జనులు అనేవాళ్ళు గుణరహితములైనటువంటి పదార్థాలు, ఏం పెద్ద సద్గుణ సంపన్నులు కాకపోయినా కూడా గుణరహితములైనటువంటి వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళపైన దయ చూపిస్తారు. దీనాతి దీనుల పట్ల కూడా వాళ్ళు దయతో ఉంటారు. అంటే మరి నా దగ్గర అంత పెద్ద గుణాలు లేకపోయినా కూడా నా పట్ల మీరు దయతో ఉండాలి కదా అనే అర్థం వస్తుంది ఇక్కడ. అన్యచ్చ మరొక విషయం ఏంటంటే, అతిథిర్యస్య భగ్నాశః గృహాత్ ప్రతినివర్తతే స తస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి. అతిథి అనేవాడు యస్య ఎవని యొక్క గృహాత్ ఇంటి నుండి భగ్నాశః నశించిన ఆశ గలవాడై, ఆశ తీరని వాడై, ప్రతినివర్తతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడో, సహ ఆ అతిథి తస్మై ఆ ఇంటి వాడికి దుష్కృతం దత్వా పాపాన్ని ఇచ్చి పుణ్యమాదాయ ఆ ఇంటిలో ఉన్నటువంటి పుణ్యాన్ని తీసుకొని గచ్చతి వెళ్ళిపోతాడు. ఒక అతిథి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ అతిథి ఏదో పని మీద వెళ్ళాడు. ఏమండి మీ ఈ పని మీద వచ్చాము మీ ఇంటికి అని చెప్పాడు. కానీ ఇక్కడేం కుదరదు వెళ్ళిపోండి అంటే ఆ అతిథి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ అతిథి చేసినటువంటి పాపాలన్నీ ఇంటివాడికి ఇచ్చేసి ఈ ఇంటివాడు చేసినటువంటి పుణ్యాలన్నీ అతను పట్టుకొని వెళ్ళిపోతాడట. కఠోపనిషత్తు అనేటువంటి ఒక ఉపనిషత్తులో ఈ మాటని యమధర్మరాజు శ్యామలాదేవితో చెప్తాడు. ఒక వైశ్వానరో ప్రవిశతి అతిథిర్బ్రాహ్మణో గృహే బ్రాహ్మణో గృహం. ఒక అతిథి అనేటువంటి వాడు వైశ్వానర అగ్నిదేవుడై గృహాన్ని ప్రవేశిస్తాడట. ఒక అగ్నిదేవుడై అతిథి ఇంటిని ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మనకు అతనికి ఏమీ ఇవ్వకుండా వెళ్తామో పంపించేస్తామో అప్పుడు అతను ఆ ఇంటిలో ఉన్నటువంటి పుణ్యాన్ని కాల్చేస్తాడు. అంటే ఆ పుణ్యాన్ని తన వెంట తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ మనం అతిథి సత్కారము అనేది ఎలా చేయాలి, అతిథి పట్ల ఎంత గౌరవ మర్యాదలతో మనం ప్రవర్తించాలి అనేటువంటి విశేషాంశాలని ఈ పిల్లి గ్రద్ద కథ ద్వారా మనకు చెప్పాలనుకున్నదే కవి యొక్క ఆశయం. పిల్లి కథ చెప్పాలి అనేటువంటిది ఇతని ఆశయం కాదు. అందుకనే ఇలాంటి చర్చ పెట్టాడు ఎక్కువగా. ఉత్తమస్యాపి వర్ణశ్చ నీచోపి గృహమాగతః పూజనీయో యథాయోగ్యం సర్వదేవమయోతిథిః. ఉత్తమస్య వర్ణస్య, ఉత్తమ వర్ణంలో జన్మించినవాడు అతని ఇంటికి నీచ క్రింద వర్ణంలో జన్మించినటువంటి వాడొకడు గృహం ఆగతః ఇంటికి వచ్చాడు. వచ్చినా కూడా సహా ఆ ఇంటివాడు ఆ గృహస్థుడు తస్మై ఆ అతిథికి ఏం చెప్తున్నానండి, యథాయోగ్యం పద్ధతి ప్రకారముగా శాస్త్ర ప్రకారముగా పూజనీయ అతడు పూజించదగినవాడే. ఎందుకండి, అతిథి అతిథి అనేవాడు సర్వదేవమయ, దేవతలందరితో సమానమైన వాడు, దేవతలందరితో కూడుకొని ఉన్నవాడు. అతిథి అంటే ఇందాక అగ్ని అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, సర్వదేవమయ. ఇప్పుడు మనం కుల ప్రసక్తి అని కాదు, ఇక్కడున్నటువంటి విషయం. ఒక పెద్ద కులం వాడు ఉన్నాడు, ఒక చిన్న కులం వాడు. మనం సినిమాల్లో చూస్తుంటాం, చిన్న కులం వాడు వచ్చాడని చెప్పేసి బయట కూర్చోబెట్టేసి
ఏదో ఇలా వేసేసి తిను ఇది తాగు అంటూ ఉంటారు. అట్లా చేయకూడదు. కులమత భేదాలు అనేటివి మనకు లేవు. నీ ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి నీకు అతిథి. అతడు ఏ కులం వాడు, ఏ ఏ ఏ వర్ణం వాడు అనేటువంటిది ఆలోచన లేకుండా అతన్ని చక్కగా నువ్వు ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి, ఉత్తమ ఆసనంలో కూర్చోబెట్టి, త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, కుశల ప్రశ్నలు వేసి, తినడానికి ఏమైనా పెట్టి, ఇలా మంచిగా మాట్లాడి అతని పనిని పూర్తి చేసి అతన్ని పంపించాలే కానీ కులం పేరుతో మతం పేరుతో అగౌరవపరచకూడదు అనే శాస్త్రం చెబుతూ ఉంది. గృద్రః వదత్. ఇవన్నీ మాట్లాడుతున్న పిల్లిని అంత విని గ్రద్ద మాట్లాడడం మొదలుపెట్టింది. అదనింది, మార్జారోహి మాంసరుచి పక్షిసేవకాశ్చ అత్ర నివసంతి తేనాహం ఏం బ్రవీమి. ఏమయ్యా, ఇవన్నీ నాకు తెలియక కాదు. అతిథిని ఎలా గౌరవించాలి, ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అన్నీ తెలిసిన వాడినే. మార్జార మాంసరుచి. పిల్లి అంటే మాంసాహారి హి కదా. పిల్లి అంటే మాంసాహారే కదా. పక్షి సేవకాహ, పక్షి పిల్లలు అత్ర నివసంతి, ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. తేన అహం ఏవం బ్రవమి, అందువల్ల నేను అలా అనాల్సి వచ్చింది. నువ్వు పిల్లివైతే వెనక్కి వెళ్ళిపో, లేకపోతే నేను చంపాల్సి ఉంటుంది అని అందుకోసం అన్నాను. కానీ అతిథి మర్యాదలు, ధర్మము అధర్మము అవన్నీ నాకు తెలియక నేను అనలేదు అని ఒక చిన్న మాట చెప్పింది, ఓ సంజాయిషిలాగా చెప్పింది. తత్ శ్రుత్వా, ఆ మాట విని మార్జార భూమిం స్పృష్ట్వా కర్ణౌ స్పృశతి. ఆ మాట విన్న వెంటనే భూమిని తాకి చెవులను తాకుతూ ఉంది. భూమాతను ముట్టుకొని తన చెవులను ముట్టుకుంటూ ఉందన్నమాట. బ్రూతేచ. ఎప్పుడైతే ఆ పిల్లి అంటే మాంసాహారి కదండి, ఇక్కడేమో చిన్న చిన్న పక్షి పిల్లలు ఉంటాయి, వాటి బాధ్యత నా మీద ఉంది, వాటి సంరక్షణ బాధ్యత, అందుకని అలా అన్నాను అని చెప్పేసరికి పిల్లి వెంటనే భూమిని తాకి చెవులు మూసుకొని చెబుతూ ఉంది, మయా ధర్మశాస్త్రం శ్రుత్వా వీతరాగేణ దుష్కరం వ్రతం చాంద్రాయణం అధ్యవసితం యతః పరస్పరం వివదమానానామపి ధర్మశాస్త్రాణం అహింసా పరమో ధర్మః ఇత్యత్రైకమత్యం. పిల్లి చెప్తోంది, రామ ఎంత మాట అన్నావయ్యా. మయా, నా చేత ధర్మశాస్త్రం శ్రుత్వా, ధర్మశాస్త్రము వినబడినది, నేను ధర్మశాస్త్రాన్ని చదివాను, నా చేత ధర్మశాస్త్రం చదవబడినది అని అర్థం. వీతరాగేణ, చదవడం ద్వారా వీతరాగేణ నాకు ఈ ఐహికమైనటువంటి భోగాల పట్ల ఒక విరక్తి కలిగింది. వీతరాగేణ, విరక్తి వలన ఇదం దుష్కరం, అతి కఠినమైనటువంటి చాంద్రాయణం వ్రతం, చాంద్రాయణం అనేటువంటి ఉపవాస వ్రతాన్ని అధ్యవసితం, నా చేత చేయబడుతూ ఉంది. చెప్పే కదా, పూర్తిగా ఉపవాసం మనం తినకుండా, కానీ ఒక ముద్ద తిని 2 ముద్దలు తిని ఉపవాసం చేయడం అనేది కష్టకరమైన పని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉపవాసం చేయడం అనేది కష్టసాధ్యమైన పని. అలాంటి చాంద్రాయణ వ్రతాలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. యతః, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పరస్పరం వివదమానానం, ధర్మశాస్త్రాలు కూడా అన్నీ ఒకటే రకంగా బోధించదు. ఒక ధర్మశాస్త్రం మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది, ఇంకొక ధర్మశాస్త్రం మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవద్దు, ఇబ్బందులు పాలవుతావు అని చెప్తుంది. అంటే ఏది ధర్మం మనలాంటి వాడు జుట్టు పిక్కుంటాడు. కాబట్టి ధర్మానికి సంబంధించిన విషయాలలో ఒక ధర్మశాస్త్రం ఒక రకంగా, ఒక మహర్షి రచించిన ధర్మశాస్త్రం ఒక విధంగా, ఇంకొక మహర్షి రచించిన ధర్మశాస్త్రం ఇంకొక విధంగా వివదమానానం, వాదించుకుంటూ ఉన్నాయి. కానీ అహింసా పరమో ధర్మ, అహింస అనేది శ్రేష్టమైన ధర్మము,
అనే విషయంలో ఐకమత్యంతో ఉన్నాయి. శాస్త్రాలు వాదించుకోవడం లేదు, అన్నీ ఐకమత్యంతోనే ఉన్నాయి. కాబట్టి నేను దాన్ని అనుసరిస్తున్నాను. సర్వహింసా నివృత్తాయే నరాః సర్వసహాశ్చే సర్వస్యాశ్రయభూతాశ్చ తే నరాః స్వర్గగామినః. సర్వహింసా నివృత్తాః, అన్ని హింసల నుండి వెనక్కి వచ్చినవారు, అన్ని హింసలను వదిలివేసిన వారు అన్నాడు. అన్ని హింసలంటే శారీరక హింస, మానసిక హింస, తిట్లతో హింసించడము, ఇలా రకరకాలుగా హింస పెట్టచ్చు ఒక వ్యక్తిని. అటువంటి నరాహ సర్వసహాహ, అన్నింటినీ సహించగలిగినటువంటి వాళ్ళు, వేడిని చలిని సుఖాన్ని దుఃఖాన్ని సహించగలిగినటువంటి వాళ్ళు ఏ నరాహ, ఏ నరులైతే ఉన్నారో సర్వస్య ఆశ్రయభూతాః, వాళ్ళు తే నరాహ, ఆ నరులు సర్వస్య ఆశ్రయభూతాః, ప్రతివాడికి ఆశ్రయించదగిన వారు. స్వర్గగామినః, ఆ నరులే స్వర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళు. అన్యచ్చ, మరొక విషయం ఏంటంటే ఏక ఏవ సుహృద్ధర్మః నిధనేప్యనుయాతి యః శరీరేణ సమం నాశం సర్వమన్యత్తు గచ్చతి. సుహృద్ధర్మః ఏకః ఏవ, స్నేహితుడు అనే ధర్మం ఒక్కటే. నిధనేపి, చనిపోయిన సమయంలో కూడా అనుయాతి, అనుసరించి వస్తుంది. మిత్రుడు, స్నేహితుడు అనేటువంటి వాడే మన వెంట వస్తాడు. సర్వమన్యత్, మిగతాదంతా ఏదైతే ఉందో అవన్నీ కూడా శరీరేణ సమం, శరీరంతో సమానంగా నాశం గచ్చంతి, నాశనం అయిపోతాయి. ఏం వస్తుంది మనతో పాటు? ఏమీ రాదు, ఏమీ తీసుకెళ్ళలేము. ఇప్పుడు ఉన్నంతకాలం ఇది నాది, అది నీది, ఇదెట్టా అదెట్టా అని చెప్పి గొడవ పడ్డమే కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ క్షణంలో మనిషి పోయినా కూడా ఆ క్షణంలో తాను సంపాదించిందంతా ఇక్కడే వదిలిపెట్టిపోవడమే. శరీరం పైన ఉన్నటువంటి వస్త్రం కూడా వెంటరాదు, అది కూడా తీసి అవతల పడేస్తారు. సర్వం అన్యత్తు, మొత్తం అంతా కూడా ఇక్కడే నాశనం అయిపోతుంది. స్నేహధర్మం అనేదైతే ఉందో ఆ ధర్మం అనేది వెంట వస్తుంది. ధర్మం అనేది ఒకటే కదా పైకి వెళ్ళేది, వెంట వస్తుంది. కించ, ఇంకొక విషయం ఏంటంటే యోత్తి యస్య యదా మాంసముభయోః పశ్యతాంతరం ఏకస్య క్షణికా ప్రీతిః అన్యః ప్రాణైర్విముచ్యతే. యహ, ఎవడైతే యస్య, ఏ ప్రాణి యొక్క మాంసమును అత్తి తింటాడో, ఉభయోః, వాళ్ళిద్దరికీ, తిన్నవాడికి చచ్చినవాడికి, అంతరం పశ్యత, భేదాన్ని చూడండి ఎలా ఉందో. ఏమిటి భేదం? ఏకస్య, ఒకనికి క్షణికా తృప్తి, క్షణికా ప్రీతి, తాత్కాలికమైన ఆనందం. తిన్నవాడికి తాత్కాలికమైన ఆనందం, మళ్ళీ రాత్రికి ఆకలి అవుతుంది వాడికి. అన్యః, మరొకడున్నాడే ప్రాణి ఏదైతే ఉందో ఆ ప్రాణి ప్రాణైర్విముచ్యతే, ప్రాణాలనే పోగొట్టుకుంటుంది, ప్రాణముల చేత విడవబడుతుంది. చంపేవాడొకడు, చచ్చేవాడొకడు, తినేవాడొకడు, చచ్చేవాడొకడు అనేవి రెండు ఉన్నప్పుడు ఒక ప్రాణిని వీడు తింటున్నాడు అన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? తిన్నటువంటి వాడికి ఏం కలిగింది?
క్షణికా ప్రీతి, తాత్కాలికమైనటువంటి ఆనందం కలిగింది, ఆ పూటకి కడుపు నిండింది. మళ్ళీ మధ్యాహ్నానికో సాయంకాలానికో మళ్ళీ వాడికి ఆకలి అవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి తినాల్సిందే వాడు. కానీ ఏ ప్రాణినైతే వాడు తిన్నాడో ఆ ప్రాణి యొక్క ప్రాణాలైతే పోయాయి కదా. ఆ ప్రాణి యొక్క ప్రాణాలు తాత్కాలికంగా పోయాయా, శాశ్వతంగా పోయాయి. తిన్నవాడికి క్షణికానందం, పోయినటువంటి వాడికి శాశ్వతంగా ప్రాణాలు పోతాయి అని పిల్లి గ్రద్దతో చెప్తూ ఉంది. ఇంకా ఏమనింది? మర్తవ్యమితి యద్దుఃఖం పురుషస్యోపజాయతే శక్యస్తేనానుమానేన పరోపి పరిరక్షితుం. మర్తవ్యమితి దుఃఖం, చనిపోవాలి అనేటువంటి దుఃఖము పురుషస్య ఉపజాయతే, ఒక మానవునికి కలిగింది అని అంటే తేన అనుమానేన, ఆ అనుమానము చేత పరిరక్షితం, రక్షించడము అనేది పరోపి, శత్రువుకు కూడా నశక్యతే, సాధ్యం కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి నేను చనిపోతానేమో అనేటువంటి అనుమానం కలిగిందో వాడిని రక్షించడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. వాడు శత్రువైనా సరే మనం వాడిని రక్షించను. అరే నేను నిన్నేం చేయనురా, ఇదిగో నా ఆయుధం కూడా నీ దగ్గరే పెట్టుకోరా, నిన్ను చంపడానికి రాలేదురా అని మనం ఎంత చెప్పినా ఏమి చెప్పినా కూడా వీడు నన్ను చంపడానికి వచ్చాడు, నన్ను చంపేస్తున్నాడని, ఈ చనిపోతాను నేను అనేటువంటి ఆలోచన వాడికి కలిగిందంటే వాడిని రక్షించడం చాలా కష్టసాధ్యం అని చెప్తున్నాడు. స్వచ్ఛంద శృణు పునః, ఇంకో మాట చెప్తాను విను. స్వచ్ఛందవన జాతేన శాకేన అపి ప్రపూర్యతే అస్య దగ్ధోదరస్యార్థే కః కుర్యాత్ పాతకం మహత్. స్వచ్ఛంద వన జాతేన, స్వచ్ఛమైనటువంటి ఈ అడవిలో పుట్టినటువంటి శాకేన అపి, కూరగాయల చేత కూడా ప్రపూర్యతే, నిండిపోతుంది. అస్య, అటువంటి దగ్ధోదరస్య, నీచమైనటువంటి ఉదరం కోసం, ఉదరస్యార్థే కడుపు కోసం, కహ ఎవడండి, మహత్ పాతకం, గొప్ప పాపాన్ని, మహాపాపాన్ని చేస్తాడు. ఏమండి, ఈ కడుపు ఉందే, ఇది ఈ నీచమైనటువంటి కడుపు, ఈ స్వచ్ఛమైనటువంటి అడవిలో పుట్టినటువంటి ఏ కూరగాయలు తింటే నిండదండి, ఏ కూరగాయలు తిన్నా కూడా నిండిపోతుంది కదా ఈ కడుపు. అటువంటి నీచమైన కడుపు కోసం ఇంత మహాపాపాన్ని ఎవరు చేస్తారండి? నీ చెట్టు పైన ఎన్ని పక్షి పిల్లలు ఉంటే మాత్రం ఆ పక్షి పిల్లలు, పసిపిల్లల్ని తిని కడుపు నింపుకోవడం అంత దౌర్భాగ్యమైనటువంటి పని, అంత మహాపాతకాన్ని ఎవరండి చేస్తారు? ఇలా మాట్లాడుతూ ఉంటే గ్రద్ద కాదు, మనం కూడా పడిపోతాం. ఏవం విశ్వాస్య సహ మార్జారః తరుకోటరే స్థితః. ఏవం విశ్వాస్య, ఇలా విశ్వాసాన్ని కల్పించి, నమ్మకాన్ని కల్పించి ఆ పిల్లి తరుకోటరే స్థితః, అక్కడ ఆ చెట్టులోనే ఒక చిన్న తొర్రలో నివాసం ఉండసాగింది. ఈ పిల్లి అన్నిటిలాంటి పిల్లి కాదు, ఇది చాలా ధర్మాత్మురాలు. దీనికి చాంద్రాయణ వ్రతం అది ఇది చాలా తెలుసు, చాలా ధర్మాలు తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు అని ఈ గ్రద్ద సరే ఇదిగో ఈ చెట్టు తొర్రలో ఉండని ఒక చెట్టు తొర్ర చూపించింది, అందులో ఉండిపోయింది. ఇది ఉండి ఏం చేస్తోంది? తతో దినేషు గత్సెత్సు అసౌ పక్షిసేవకాన్ ఆక్రమ్య స్వకోటరమానీయ ప్రత్యహం ఖాదతి. ప్రత్యహం, ప్రతిరోజు. అసౌ, ఈ పిల్లి పక్షి సేవకాన్ని ఆక్రమ్య, పక్షి పిల్లల్ని పట్టుకొని, స్వకోటరమానీయ, తనకొక గూడు ఇచ్చారు కదా, తనకొక తొర్రని ఇచ్చారు కదా, ఆ తొర్రలోకి లాక్కొని వచ్చి ఇక్కడ శుభ్రంగా తినేస్తుంది. ప్రత్యహం ఖాదతి, ప్రతిరోజు తింటుంది.
అథ ఏషామపత్యాని ఖాదితాని తైః శోకార్తైః విలపద్భిః ఇతస్తతః జిజ్ఞాస సమారబ్ధ. ఏ పక్షుల యొక్క పిల్లలు ఖాదితాని తినబడ్డాయో, ఏషాం అపత్యాని ఏ పక్షుల యొక్క పిల్లలు ఖాదితాని తినబడ్డాయో, తైః ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల చేత, శోకార్తైః శోకము చేత, విలపద్భిః ఏడుస్తూ ఉన్నవాటి చేత, ఇతస్తతః ఇటు అటు, జిజ్ఞాస సమారబ్ధ వెతకడం మొదలుపెట్టాయి. నా పసిపిల్లలు ఆ గూట్లో నుంచి కింద పడ్డాయేమో, ఈ చెట్టు కొమ్మ మీద ఉందేమో, అక్కడుందేమో, చెట్టు కింద ఉందేమో, ఇక్కడుందేమో అని వెతకడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే తత్పరిజ్ఞాయ మార్జారః కోటరాత్ నిస్సృత్య బహిః పలాయితః. తత్పరిజ్ఞాయ ఆ విషయం తెలుసుకొని మార్జారః పిల్లి కోటరాత్ నిస్సృత్య ఆ చెట్టు తొర్రలో నుంచి బయటికి వచ్చి బహిః పలాయితః పారిపోయింది, బయటికి మెల్లగా నిశ్శబ్దంగా పారిపోయింది. తత్పశ్చాత్ పక్షిభిః ఇతస్తతో నిరూపయద్భిః తత్ర తరుకోటరే శావకాస్థీని ప్రాప్తాని. పశ్చాత్ తర్వాత పక్షిభిః పెద్ద పక్షులు ఉన్నాయి కదా, అవి ఇతస్తతః నిరూపయద్భిః ఇటు అటు వెతుకుతూ ఉన్నాయి. అలా వెతుకుతూ ఉంటే తరుకోటరే ఆ చెట్టు తొర్రలో శావకాస్థీని పక్షి పిల్లల ఎముకలు ప్రాప్తాని దొరికాయి. అనంతరం తే ఊచుః తర్వాత అవి ఇలా అన్నాయి, ఏమన్నాయి? అనేనేవ జరద్గవేన అస్మాకం శావకాః ఖాదితాః. ఇదిగో ఈ జరద్గవు ముందే దీని చేతనే మన పిల్లలు తినబడ్డాయి. ఇది సర్వైః పక్షిభిః నిశ్చిత్య సహ గృధ్రః వ్యాపాదితః అని గ్రద్దలు ఆ పక్షులన్నీ నిర్ణయం తీసుకున్నాయి. పక్షులు అంటే రకరకాల పక్షులు. చూడు, మనం ఆహారం తెచ్చిపెడుతున్నాం, చక్కగా తిని మనం తెచ్చిపెడుతున్నటువంటి ఆహారం చాలక మన పిల్లల్ని కూడా తినేసింది. మన పిల్లల ఎముకలన్నీ ఇదిగో ఈ చెట్టు త్వరలో దొరికాయి అని నిర్ణయం ఇది కాకపోతే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఆ నిర్ణయం తీసుకొని అన్నీ కలిసి పొడిచి ఆ గ్రద్దను చంపేశాయి. అతో అహం బ్రవీమి, అందుకని నేనేమంటున్నానంటే అజ్ఞాత కులశీలస్య వాసోదేయో న కస్యచిత్ మార్జారస్య హి దోషేణ హతో గృధ్రో జరద్గవః. అది ఈ పాఠ్యం యొక్క సారాంశం. జరద్గవ నామ గృధ్రః పక్షిభిః కథం వ్యాపాదితః మొత్తం కథ రాయాలి. అజ్ఞాతస్య వాసో నదేయః ఇది పాఠ్యభాగ సారాంశం లిఖత మొత్తం కథ రాయాలి. మార్జారः కిం వ్రతం ఆచరతి? చాంద్రాయణం వ్రతం. శావకాస్థీని కుత్ర ప్రాప్తాని? శావకాస్థీని తరుకోటరే ప్రాప్తాని. అంతే కదా, తరుకోటరే శావకాస్థీని ప్రాప్తాని. కస్య వాసః నదేయః? అజ్ఞాత కులశీలస్య. అజ్ఞాతస్య వాసో నదేయః. అజ్ఞాతస్య వాసో నదేయః. మార్జారస్య నామ కిం? మార్జారస్య నామ దీర్ఘకర్ణః, పొడవైన చెవులు గలది. పరమోధర్మః కః? అహింసా పరమోధర్మః. కః కోటరాన్ నిస్సృత్య బహిః పలాయితః? మార్జారः కోటరాన్ నిస్సృత్య బహిః పలాయితః. ఈ విధంగా మనం ఈ ప్రశ్నలకి సమాధానాలు అవి రాయొచ్చండి. ఉత్తమ కథాం వయం అస్మిన్ దినే వయం పఠితవంతః. అనంతరం కఠినపదానాం అర్థः अस्ति వ్యాకరణాంశాः इति नाम्ना. సంధయः సమాసాः सन्ति.
అనంతరం శ్వः శూద్రక వీరవర కథ శ్వः పఠిష్యామः